సొంత ఛానల్లో కూర్చొని సొంత చెల్లిని అసహ్యంగా అవమానంగా మాట్లాడిచ్చిన దిక్కుమాలిన చరిత్ర కలిగిన పార్టీ మీది. కనీసం ఖండించారా? అయినా ఎందుకు ఖండిస్తారులే, మీరే అనలిస్ట్ల పేరుతో ఒక పనికి మాలిన మందనేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంకిదే పని. వాళ్ళని దూషించాలి, వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి, వీళ్ళని చంపేయాలి, వాళ్ళని లేపేయాలి, తెలుగుదేశం పార్టీని నిందలేసి అవమానం పాలు చేయాలి. ఇవే మీకు తెలిసిన రాజకీయాలు కదా. సొంత తల్లి కన్న తల్లి 9 మాసాలు మోసి నిన్ను గంటే నీ దిక్కుమాలిన మనస్సాక్షి లేని ఛానల్లో ఒక పనికి మాలిన చెత్త వెదవని కూర్చోబెట్టి ఆవిడ శీలాన్ని శంకిస్తావా? సిగ్గుందా? ఇట్లాంటి కొడుకు ఎవరికన్నా ఉంటారా? అలాంటి పార్టీ ఈరోజు ఒక అమ్మాయికురాలు ఆవిడని చంపేసి ఆవిడ మరణాన్ని కూడా మీరు శవరాజకీయాలుగా వాడుకుంటున్నారంటే కడుపుకి అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? దానిలోకి మళ్ళీ నన్ను లాగడం, నా పైన రుద్దడం. ఏం మనుషులరా మీరు? ఛీ! అసలు ఈ గీతాంజలి ఎవరు? ఎందుకు ఆ రోజు సభలో కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయాల్సి వచ్చింది? ఆవిడ మరణం ఎలా జరిగింది? మరణం తర్వాత ఏం జరిగింది? ఎందుకు ఇంత వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? నిజాలు మాట్లాడుకుందాం. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, స్ట్రైట్ గా అడుగుతున్నా. దమ్ము ధైర్యం కలిగిన వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. నాకు కాదు, ప్రజలకి. అధికారంలో మీరే ఉన్నారు కదా, బయట పెట్టండి దమ్ముంటే. గీతాంజలి అనే అమ్మాయి సాదాసీదా అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం మాట తీరు బాగుంటుందని ఈ యదవ సజ్జల భార్గవరెడ్డి కంట్లో పడింది. ఆ పనికి మాలిన వెధవ తాడేపల్లిలో ఉన్న వాళ్ళ సోషల్ మీడియా ఆఫీస్కి పిలిపించుకొని వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పాజిటివ్గా వీడియోస్ పెట్టమని ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి చెప్పడం. అమ్మాయి ప్రతిరోజు విజయవాడ నుంచి తెనాలికి, తెనాలి నుంచి విజయవాడకి జన్మభూమి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తూ ఉండటం. ఆ అమ్మాయి ఎక్స్పెన్సెస్ కూడా వీళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా పంచుకోవటం, ఇవన్నీ జరిగాయి. మార్చి 4వ తేదీన పిలిపించి ఇలా అమ్మఒడి గురించి 4 మాటలు చెప్పాలి, కెమెరా ముందుకు రావాలి అని చెప్తే ఆ అమ్మాయి అలాగే ఒప్పుకొని 5వ తేదీన ఆ అమ్మాయి కెమెరా ముందుకు వచ్చి అమ్మఒడి గురించి, ఆవిడకున్న డ్రీమ్ హౌస్ వీళ్ళు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మార్చ్ 7వ తేదీన యాక్సిడెంట్ జరిగింది ఉదయం డే టైంలో. మార్చ్ 7వ తేదీన యాక్సిడెంట్ జరిగితే సూసైడ్ గా క్రియేట్ చేశారు. ఎందుకు? అది సూసైడ్ అయితే రైల్వే స్టేషన్ పోలీస్ వాళ్ళు దాన్ని ఎందుకు యాక్సిడెంట్ గా నమోదు చేశారు? ఆ అమ్మాయిది సూసైడ్ అయితే ఆ అమ్మాయి బ్రతికుండగా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎందుకు ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు? ఎందుకు 7వ తేదీ యాక్సిడెంట్ అయితే 11వ తేదీ వరకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే ఆవిడ మరణించేంత వరకు ఎందుకు ఊరికే ఉన్నారు? ఎందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిడకి యాక్సిడెంట్ జరిగిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథలాగా వదిలేకుండా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఎందుకు అందించలేదు? ఆవిడ మరణించేంత వరకు ఎందుకు ఆగారు? ఆవిడ రైల్వే స్టేషన్లో యాక్సిడెంట్ గా పడిపోయారా? లేకపోతే ఆవిడతో పాటు ఉన్న 2 తోసేశారా? అసలు ఆ రోజు ఆవిడతో ఉన్న 2 ఎవరు? ఆవిడకి వాళ్ళ ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదమ్ముల, బంధువుల? ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బయట పెట్టాల్సిన విషయాలు. ఎందుకు రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ బయటికి రావట్లేదు? సీసీ ఫుటేజ్ ని బయటికి పెట్టండి. అసలు గీతాంజలికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి? గీతాంజలిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆఫీస్ లో హెరాస్ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఎలాంటి హెరాస్మెంట్ జరిగింది?
ఎవరు చేశారు, అమ్మాయి పడిన ఇబ్బందులేంటి, ఇది కూడా బయటికి రావాలి. గీతాంజలికి పొద్దున్నే 3 గంటలకి కాల్స్ వస్తున్నాయని ఆవిడ భర్త చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు చెప్పాలి. అసలు గీతాంజలిది సూసైడా, హత్యనా, హత్య చేసిన వాళ్ళు ఎవరు బయట పెట్టాలి. సూసైడే అయితే ఎందుకు పోలీస్ వాళ్ళు మెడికో లీగల్ కేసుగా తీసుకోలేదు, ఎందుకు నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్ కాపీలో యాక్సిడెంట్ అని ఎందుకు ఉంది, ఎందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎఫ్ఐఆర్ కాపీని మార్ఫ్ చేసి సూసైడ్ గా క్రియేట్ చేశారు. గీతాంజలిని హాస్పిటల్ ఎవరైనా చంపేశారా? శవ రాజకీయాల కోసం హాస్పిటల్లో ఆవిడని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు? గీతాంజలి మరణం ఎవరికి ఉపయోగకరం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి. నోటికొచ్చింది వాగేసి ఏది పడితే అది చెప్పేసి పొద్దున్నుంచి రాత్రి దాకా 24 గంటలు గ్యాప్ లేకుండా ఒక పనికి మాలిన చెత్త ఛానల్లో పనికి మాలిన అనలిస్ట్ ముసుగులో యదవల్ని కూర్చోబెట్టుకొని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తూ ఉంటే నిజమైపోతుందా? ఎందుకు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేశారు గీతాంజలిని? 7వ తేదీ జరిగితే 11వ తేదీ వరకు ఎందుకు మీరు బయట పెట్టలేదు? ఆవిడ బతికున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆవిడకి ఎందుకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం మీరు ప్రయత్నించలేదు? ఎందుకు ఆవిడని కాపాడే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేయలేదు? సిగ్గు అనేది ఉంటే, మనస్సాక్షి అనేది ఉంటే ఇలాంటి పనికి మాలిన శవ రాజకీయాలు చేయరు మీరు. అశుద్ధం తినేవాళ్ళు కాబట్టి ఉచ్చ నీచాలు మర్చిపోయి మానవత్వం అనేదా లేకుండా బరి తెగించి సిగ్గు లేకుండా ప్రతి ఒక్కళ్ళ పైన నెట్టేయాలి. ఏది చంద్రబాబు నాయుడు గారి వలన హైటెక్ సిటీ డెవలప్ అయింది, ఆ డెవలప్మెంట్ జరిగింది, ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చిందంటే ఈ వెధవలు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజాలను ఒప్పుకోరు. ఇలా అందరినీ చంపేసి నెగిటివ్ గా వచ్చేవి మాత్రం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కారణాలా? ఏం మాట్లాడుతున్నారు? అన్నం తినే మాటలు మాట్లాడండి. ఒక ఆడపిల్లండి, 2 పిల్లలున్నారు. మీ రాజకీయం కోసం ఆ 2 బిడ్డల్ని అనాథలను చేస్తారా?